శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కారా మాస్టారుగా పిలువబడే కీర్తిశేషులు కాళీపట్నం రామారావు గారు రచించిన ఇల్లు అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? ఇల్లు కథ రచన కీర్తిశేషులు శ్రీ కాళీపట్నం రామారావు గారు. పఠనం విజయలక్ష్మి. నవో నవో భవతి జాయమానః ఆశీర్వచనపు పనస. హమ్మయ్యా అనుకున్నాడు సుబ్బారాయుడు రిక్షా దిగుతూ. అక్షంతలు జల్లి యువతలకు వస్తున్న ఒక ముసలాయన పలకరించాడు. ఇప్పుడా రావడం? బండి గంట లేటు. ఎరుగున్న వాళ్ళు ఇంకో ఇద్దరు పలకరించారు. సుబ్బారాయుడిని ఎరుగని వాళ్లకు పరిచయం చేశాడు ముసలాయన. పావనరామయ్య బావుమరిది. ఎరుగుదువు కదూ, నీలవేణమ్మకి స్వయాన తమ్ముడు. సుబ్బారాయుడు సన్నగా పొడుగ్గా తుదవంగిన చిరుకుగడలా ఉంటాడు. ముతక గుడ్డలు, ముతక మొహం. సుబ్బారాయుడికి ఎవరో నీళ్ళిచ్చారు, ఇంకెవరో చేతికి తువ్వాలిచ్చారు. రిక్షావాడికి కూలెంత బావా అని పావనరామయ్య పెనతల్లి కొడుకు అడిగాడు. ₹1 అని నేనిస్తాను అన్నాడు. చేతులు తుడుచుకుంటూ సుబ్బారాయుడు లోనికి వెళ్ళేసరికి పావనరామయ్య అప్పుడే పీటల మించి లేచి సభకు నమస్కరిస్తున్నాడు. పురోహితుడు తనకొచ్చిన వాటిని నొల్లుకుంటూ సభాయైన మహా అన్నాడు గుణుగుడుగా. పావనరామయ్య ఒక ఛాయ నల్లగా కొంచెం పల్చగా ఉంటాడు. ఎర్రని పట్టుతాపితో కట్టుకుంటాడు. అది రంగు బాగా వెలసి తూట్లు పడి ఉంది. అతడి జుట్టు చాలా వరకు తెల్లబడింది. 60వ పడి సమీపించినా అంతకన్నా చిన్నపిల్లవాడిలా ఉంటాడు. నీలవేణమ్మ పొట్టిగా స్థూలమనిపిస్తుంది. బావుమరిదిని చూసి పావనరామయ్య, సుందరం స్టేషన్లో కనబడలేదు అన్నాడు. అది అతడు పలకరించే పద్ధతి. రిక్షావాడికి గుర్తులు చెప్పి ఏదో సామాను కొనాలని దిగబడ్డాడు. అప్పగారికేసి చూస్తూ జవాబిచ్చాడు. వంట బ్రాహ్మడు గోధున్నోక చాలదంటే తెమ్మన్నాను. నీలవేణమ్మ మాటల్లో మాట కలిపి వెళ్ళిపోయింది. సుబ్బారాయుడిని లోపలికెళ్ళమని చెప్పి పావనరామయ్య వీధిలోకి వెళ్ళాడు. దిగంతాల మంచుతెరలింకా విడుతూనే ఉన్నాయి. సూర్యోదయమై నిండా ఘడియ పొద్దెక్కుతోంది. ఎదుట దక్షిణ దిశను నగరం ఏటవాలుగా పరుచుకుని ఉంది. చక్కటి దృశ్యం రా అబ్బి. ఆ ఎదురుగా వేసిన పునాదుల మీద ఇల్లు లేచిపోతే ఏమీ లేదు. ముసలాయిన పావనరామయ్యకు బాబాయ్ అవుతాడు. స్కూల్ మాస్టరీ చేసి రిటైర్ అయ్యాడు. ఇప్పటికీ ప్రైవేట్లో చెబుతాడు. ఏమున్నది, ఇంకో 6 నెలలు పోయాక వస్తే ఈ ఇల్లు ఎక్కడని వెతుక్కోవలసిందే, పావనరామయ్య స్నేహితుడు అన్నాడు. రా కూర్చో అన్నాడు ఒకతను. మరొక ఆయన జరిగి చోటిచ్చాడు. కూర్చుంటూ ఇంకా ఎవరూ రాలేదు అన్నాడు పావనరామయ్య. వాకిట్లో నిలబడి చుట్టలు కాలుస్తున్న వాళ్ళిద్దరూ పై ఊరి నుంచి వచ్చిన బంధువులు. చలి, అందున ఈవేళ విపరీతమైన మంచు. సముద్రపొడ్డుని చలి వెయ్యిదంటారు వాళ్లలో ఒకడన్నాడు. ఇంటికి తూర్పున ఉన్న పెద్ద డాబా నీడ పెరటికేసి వ్యాపించి ఉండడం గమనిస్తున్నాడు పావనరామయ్య. బాబూ, ఇప్పటికి గృహప్రవేశం తంతయింది. ఇక సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వర దీపారాధన కావాలి. అరగంటలో వద్యం వస్తుంది అన్నాడు పురోహితుడు. పావనరామయ్య లేచి పెరట్లోకి వెళ్ళాడు. పెరట్లో కూడా చిన్న పందిరి వేశారు. దానికి తూర్పు వైపు గాడిపోయి ఉంది. 4 ఆడవాళ్లు ఎండలో చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. 2 ఆడవాళ్లు వంట బ్రాహ్మణుడికి చకచకా కూరలు తరుగుతున్నారు. పిల్లలు కొందరు ఆకలికి ఏడుస్తున్నారు. ఒక ఆవిడ తీరిగ్గా బిగించి జడ వేసుకుంటోంది. పావనరామయ్య ఆడవాళ్లను కదిలించడానికి చేసే ప్రయత్నం కలిసి రావడం లేదు. అప్పుడే స్నానం చేసి వస్తున్న సుబ్బారాయుడు, నువ్వు పద, నేను అన్నీ ఏర్పాటు చేస్తాను అన్నాడు. పగలు 11 గంటలవుతోంది. పావనరామయ్య ఇల్లు కిటకిటలాడుతోంది. శుభకార్యం జరుగుతున్న నట్టింట ముందు కొందరు ముసలివాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు ఇరికిరికి కూర్చున్నారు. వీధి వరండాలో స్నేహితులు, తన బంధువులు కూర్చున్నారు. చోటు చాలని వాళ్ళు, ఎండ కావలసిన వాళ్ళు రోడ్డు మీద వాకిటా నిల్చుని పొగలు పీలుస్తూ దిక్కులు చూస్తున్నారు. పడమటి గోడ నీడను పడుచు పిల్లలు కొందరు మంచాలేసు కూర్చుని కబుర్లు చెప్తూ గడబిడ చేస్తూ ఎగిరెగిరి పడుతున్నారు. పాత జార్జెట్టు చీరలు, అంతకన్నా పాత పట్టు చీరలు కట్టుకున్న కొందరు ఆడవాళ్లు పెరటి ఎండలోకి నీడలోంచి ఎండలోకి తిరుగుతున్నారు. 1-2 చీరలు అప్పుడప్పుడు పడమటి గోడ చుట్టి వీధిలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గాడి మీద ఆవిర్లొస్తున్న అండాల్ని వంట బ్రాహ్మణుడు దింపుతున్నాడు. దిగిన వేడివేడి అండాలను ఇంట్లోకి సాయం పడుతున్నారు.
ఆ ఇంటికి పడమటి వైపున కొత్తగా పడుతున్న పునాదుల వెనుక పూరిపాక గుమ్మంలో కూర్చున్న 7 ఏళ్ల పిల్లవాడికి ఆ ఇల్లు చీమలు పట్టిన కలకండ ముక్కలా ఉన్నది. ఆ పునాదులకు ఎదురుగా ఉన్న మేడ మీద ఓ 16 ఏళ్ల అమ్మాయి ఇదంతా తీరిగ్గా చూస్తోంది. ఆమెకు ఆ సీను వాళ్ళ ఆర్టిస్టు బావ రంగులు తుడుచుకుని తెల్లటి పాత షర్టుల ముక్కలా ఉంది. అంతవరకు అందరికీ అన్నీ అందిస్తూ వచ్చిన సుందరం ఇంతమందికి భోజనాల ఏర్పాట్లు ఎక్కడా ఎలా అన్న ప్రశ్న ఎదురుపడగా హడావిడిగా మేనమామను వెతుక్కుంటూ బయలుదేరాడు. అతడు పెరట్లో గాడిపోయి దగ్గర లేడు. వీధిలో జనం మధ్యన ఉన్నాడేమోనని వెళ్ళలేదు. వీడే అన్నాడు తాతగారు. సుందరం నిచ్చెరపోయాడు. 5 మగపిల్లలకు దక్కినవాడు వీడొక్కడే. 3 ఆడపిల్లలకు ఇందాక నాకు మంచినీళ్లు తెచ్చి ఇచ్చిన పిల్ల సూర్యమణి ఉన్నది. అందరి చూపులు ఒక్కసారి సుందరం వంక తిరిగాయి. సుందరానికి 20 ఏళ్లుంటే ఎవరూ నమ్మరు. ముఖం మీద ఉన్న పెద్ద పెద్ద గంట్లు చూస్తే వాడైనా పొరపాటున బతికిపోయాడేమో అనిపిస్తుంది. ఎటొచ్చి వాడివి విశాలమైన కళ్ళు. అంతమంది ఒకసారి తన వంక అలా చూసేసరికి వాడు వచ్చిన పని మరిచి వెళ్ళిపోయాడు. పెద్దవాడు 20 ఏళ్లవాడు. ఫస్ట్ క్లాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యోగంలో చేరి నిండా నెల తిరగలేదు. ఆసుపత్రిలో చేర్చారు. చేర్చిన 15 రోజుల నాడు హరీమనేశాడు. ఆ షాకు నుంచి తేరుకోకుండానే రెండో దెబ్బ. 18 ఏళ్లు పెంచి పెద్దదాన్ని చేశారు ఆడపిల్లను. 1000 రూపాయల కట్నం, 1500 ఇతర ఖర్చులు కడుపుతో ఉంది. ఇవాళో రేపో కంటుంది. మనవడా మనవరాలా అని ఎదురు చూస్తున్నారు. ఆ పిల్ల అసలుకే మోసం చేసిపోయింది. విన్నవాళ్లు వింటున్నారు, వినని వాళ్ళు కొందరు ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ తంతు ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చివరకు ముగిసింది. పీటల మీద నుంచి లేచిన వాళ్లతో పాటు తక్కిన వాళ్ళు కూడా లేచారు. కొంతమంది ఇంటిలో నుంచి బయటకు వెళ్తున్నారు. మరి కొంతమంది బయట నుంచి లోనికి వెళ్తున్నారు. ఇల్లు చిన్నదన్నాడు ఒక ఆయన. చిన్న వీధి కొట్టు, అంతకన్నా కొంచెం పెద్దది వరండా, మధ్యన ఒకటే పెద్ద గది. గదిని ఆనుకుని పెరటి వరండా వంటగది, ఆ వెనుక తగు మాత్రం పెరడు. ఈశాన్యమూలని నుయ్యి, వాయువ్యమూలని లెట్టును ఉన్నాయి. ఇల్లు బొమ్మరిల్లులా ఉందన్నాడు ఒక ఆయన. ఇల్లు బాగుందన్నాడు ఇంకొక ఆయన. నుయ్యి మనదేనా అడిగాడెవడో. ఉమ్మడి అన్నాడు పక్కాయన. ఎవరితో? ఈ ఇల్లు అమ్మిన వాళ్లతోనే. నట్టింట నిలుచుని దానికి సరిపడా ఉన్న ఓ పట్టు చీర ఆవిడ అడుగుతోంది. కోడలిస్తే కొడుకు కోడలు ఎక్కడుంటారు? పండక్కి కూతురు వస్తే కోడలు పుట్టింటికి వెళ్తుంది, పర్వాలేదు అనుకుంది ఒక పిల్లల తల్లి. వీధిలో రోడ్డు మీద నిల్చుని వళ్ళు విరుచుకుంటున్న ఆవలింతల రాయుడు అంతా అయ్యాకన్నాడు. అన్నీ సరిపెట్టుకోవచ్చు గాని ఒక్కటే ఇబ్బంది. పక్కవాడు ఏమని ప్రశ్నించలేదు. చుట్టూ అన్నీ ఎత్తైన ఇళ్ళు. ఆడవాళ్ళు ఏ పెరట్లో అయినా తిరగడానికి వీలుండదు. దీర్ఘదర్శి దీర్ఘదృష్టులను గమనించి విస్తుపోయాడు రెండోవాడు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా ఉన్నవాళ్లు భోజనానికి లేచేసరికి 12 దాటింది. సుబ్బారాయుడు వీధి వరండాకు దుప్పట్లు కట్టి దానిని కూడా ఉపయోగంలోకి తెచ్చాడు. మొదటి పంక్తిలో మగవాళ్ళు పిల్లలు చేరారు. రెండవ పంక్తిలో ఆడవాళ్లు కూర్చున్నారు. పిల్ల చామన ఛాయ అయినా పెద్ద కళ్ళు, కళైన ముఖం, పరిశుభ్రత, మాట మృదువు అన్నీ ఉన్నాయి. మరి దీని కర్మం ఎలా ఉన్నదో అన్నదొక ఆవిడ. సూర్యమణి సన్నగా సళాకుల దట్టమైన పొడవాటి తలకట్టుతో నీటుగా వాణిచెంగు మొలను ముడిచి వడ్డిస్తోంది వరుసలు పెట్టి. పిల్లకు 16 ఏళ్లుండవు అన్నదొక ఆవిడ. ఉండకేం, మొన్న పెళ్ళైన మా చిట్టి ఇది ఒకతోటి వాళ్లే. ఎదుటి పంక్తి నుంచి జవాబు వచ్చింది. ఉండనిస్తూ ఇప్పుడేం తొందర వచ్చింది మందలించింది ఇంకొక ఆవిడ. పిల్లల్ని పెట్టుగా భోజనాలు కానిస్తున్న ఆడవాళ్లలో సూర్యమణి వంక జాలిగా చూసేవారు జాలిగా చూస్తే, ఆశగా చూసేవారు కొందరు ఆశగా చూశారు. ఒకళ్ళిద్దరి కళ్ళకి ఆ పిల్ల అతిగా తిప్పుకుంటున్నట్లు, కాస్త విరగబడినట్లు కనిపించింది. భోజనాలయ్యాక ఇంటికి తూర్పుకేసి చేరిన నీడలో 2 మంచాలు, 3 కుర్చీలు పడేసుకుని 5 మగాళ్ళు ఆయాసం తీర్చుకుంటున్నారు. వాళ్లలో 2 నడికారు వారు మంచాలెక్కారు. ఒక ఆయన వెల్లకిలా పరుండి నీలాల నింగికేసి చూస్తున్నాడు. అతడు కలెక్టర్ ఆఫీసులో ఏదో సెక్షన్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. రెండవ ఆయన ఒక తలగడా కూడా సంపాదించి పట్టి మంచం మీద బోరగిలా పడుకొని ఎదురుగా కనిపిస్తున్న గడ్డు మొక్కల్లోకి చూపులు వదిలి మనసును ఇంకేవో లోకాల్లో పారాడనిస్తున్నాడు. అతడు జిల్లా కోర్టులో బాగా ప్రాక్టీస్ ఉన్న లాయర్ వద్ద కొంతకాలంగా పనిచేస్తున్న ప్లేడర్ గుమస్తా. మడత కుర్చీలో కూర్చున్న మనిషికి 30 ఏళ్లుంటాయి. ఒక్కడంటే ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. లోకల్ ఎన్జీఓల అసోసియేషన్ సెక్రటరీ.
కాస్తంత కవి, కొంచెం నటకుడు, చాలా భావకుడు. కళ్ళకున్న అద్దాలలో నుండి ఆ చుట్టూ ఉన్న మేడల్ని చూస్తూ వాటి గురించి భావిస్తున్నాడు. ఏపీటీఎస్ ఆఫీస్ క్లర్కుకి 30 ఏళ్లుంటాయి. ప్యాంటు మడతలు నలగకుండా పొందిగ్గా ఫేము కుర్చీలో కూర్చున్నాడు. దర్జాగా కాళ్ళు ఊపడం అలవాటు. ఇప్పుడు ఆ ఊపడం అప్రయత్నంగా సాగుతూ ఉన్నది. చేతుల్లేని కర్ర కుర్చీలో ఇబ్బందిగా కూర్చున్న అబ్బాయి ఈ మధ్యనే యూనివర్సిటీ చదువు ముగించి ఉద్యోగం కూడా చేస్తున్నాడని వినికిడి. నీలాల నింగికేసి చూస్తున్న పెద్ద గుమస్తా చూసి ఇలా అన్నాడు. పశువులకు, పక్షులకు కూడా తమ సొంత గూడంటూ ఉంటుంది. మనిషి చచ్చిందాకా బ్రతికి కూడా తమ సొంత గూడంటూ కట్టుకోలేకపోతున్నాడు. దానికి ఎవరిని ఏమనాలో తెలియడం లేదు. ఎవరూ జవాబివ్వలేదు. బ్రతుకల్లా శ్రమపడి కూడబెట్టిందంతా ధారపోస్తే కాని ఒక గూడు రాకపోవడం చాలా అన్యాయం అన్నాడు ఆయనే. ఈసారి జవాబొచ్చింది. ఎంతయిందేంటి అన్నాడు ఫేము కుర్చీలో ఆయన కాళ్ళు ఊపడం ఆపకుండానే. 6,000. ఈసారి కాళ్ళు ఊగడం ఆగిపోయింది. 6,000? ఆ రేటును తాను కట్టదలిచిన ఇంటికి ఎంత లేదన్నా 15,000 దాకా అయ్యేటట్లుంది. అతడి కాళ్ళు మళ్ళా ఊగడం ప్రారంభించాయి. అదైనా ఈ వాడలో కాబట్టి అని ఈ పెన్షన్ ఉద్యోగాల కన్నా పిఎఫ్ ఉద్యోగాల నయమేమో అన్నాడు మొదట ఆయన. వాళ్ళని అడిగితే ఇంకోలా అంటారు. మడత కుర్చీలో వాడు మొదటిసారి మాట్లాడలేదు. చూస్తే మనలాంటి వాళ్ల బతుకు కొసవరకు అద్దె కొంపల్లోనే గడిచేటట్లు ఉన్నది అన్నాడు ఫేము కుర్చీ. మన బతుకి అద్దె కొంపలైనా ఉన్నాయి, అది లేని వాళ్ళ సంగతో. ఆ కాడికి మనకన్నా పల్లెటూళ్ల వాళ్లేనయం. తినడానికి తిండి మాట ఎలా ఉన్నా ప్రతి వారికి ఉండడానికి ఓ ఇల్లు మాత్రం ఉంటుంది. ఊరిపాకలు మనము వేసుకోవచ్చు, ఉండడానికి నామోషి గాని. కర్ర కుర్చీలో యూనివర్సిటీ అబ్బాయి కూడా మాట కలిపాడు. వేసుక చూస్తే తెలుస్తుంది, మన్నాటికే మున్సిపాలిటీ వారు సిద్ధం అన్నాడు. ఊర్లో ఉన్న పాకలన్నీ ఏంటి? వెళ్ళి అడగండి, వాళ్ళు ఎందరి నోళ్ళు ఎలా మూసుకువస్తారో తెలుస్తుంది. ఏం పాకలేసుకుంటే మున్సిపాలిటీ వారికి అభ్యంతరం ఏమిటి? ఫేమ్ కుర్చీ ఆయన అడిగాడు. మీ పాక అంటుకుంటే మా మేడ కాలిపోతుంది. అది చాలా అన్యాయం. మీరు స్వయంగా మేడ కట్ట అన్నాడు అనుకోండి, మీరు మేడ కట్టరాదని నేనంటే అనడం అందరం అంటాం. యాక్టులు కొందరికే చేస్తారు. యూనివర్సిటీ అబ్బాయి కొంతసేపు ఊరుకొని అడిగాడు. నాకు తెలియకడుగుతాను, మనుషులు మేడ కట్టడం పురోగమనం అంటారా, లేక పాకలు కట్టడమే పురోగమనమా? ఎంత కాదనుకున్నా 60 ఏళ్లుంటాయి. వెన్నెల ఉన్నప్పటికీ దారి మరీ కొత్తది. అందుచేత అతడా రోడ్డున్న చీకట్లో నడుస్తున్నాడు. పావనరామయ్య కొత్తగా కొనుక్కున్న ఇంటికి దీపాలు లేవి. అవి వేయించేసరికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. డబ్బుకెక్కడ వెతకడమన్న ప్రశ్న ఎదురైనప్పుడల్లా దాన్ని జోరీగను తోలినట్టు తోలుతూ ఉంటాడు. మనిషి వీధి చివర చీకటిగా ఉన్న ఇంటికేసి నడుస్తున్నాడు. ఆ కాలనీలో క్రొత్తగా లేచిన భవనాల్లో చాలా వాటికి నిర్మాణం పూర్తి కాకముందే దీపాలు పడ్డవి. కానీ వెచ్చదనం కోసం వాటి తలుపులన్నీ మూసి ఉన్నవి. ఇళ్లల్లో బంధించిన వెలుతురుతో, వీధుల్లో విహరించే చీకటితో ఊరికి ఉత్తరాన వెలుస్తున్న ఆ కొత్తవాడ కళకళ్లాడుతూ కనిపించే కన్నెపిల్లలా కాకుండా అకాల వైధవ్యం దాపురించిన కాంతలా ఉంది. కథ సమాప్తం. ఈ కథ జ్యోతి సచిత్ర మాసపత్రిక ఏప్రిల్ 1964లో ప్రచురించబడింది. నా కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ను మరింత ముందుకు నడిపించాలని నా కోరిక. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇట్లు విజయలక్ష్మి.